యా. అది ఎంతమంది తెలిస్తే ఏం చేస్తారు? స్థాప్ తీసుకుంటారు. అర్థమైందా? ఓకే. సో అది ఎంతమంది తెలియలేదనుకోండి, జస్ట్ స్థా తీసుకుంటాం. రైట్. అర్థమైందా? అర్థమైతేనేమో అక్కడ ఉన్నటువంటిది ఏది ఉందో అందులో సగం తీసుకుంటాం. ఎంతవరకు? ఎంతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అయా. అయా ఉంది అందులో, అయాన్ని తీసేసాను. మిగిలితే ఏమైంది అది? స్టాప్. స్టాప్. అర్థమైందా? అది అది ఎంతమంది తెలియకపోతే ఎట్లా చేస్తావు? చేయడానికి రాదు. యా. ఇక్కడ స్థాప్ అయ్యా ఉంది. ఇది అవును. న్యంత ధాతువు ఇది. ఓకే, న్యంత ధాతువుల నుంచి మరి న్యంతం తీసేయాలి కదా. యా. మూల బట్ అట్ ద ధాతువు సేమ్ ఏంటిది? టైం ఇవన్నీ చురాదిగణం ధాతులే కదా. ఆ? అట్ ద అన్ని సేమ్ కావు. టైం అన్ని కావు. ఇక్కడున్నవి ఇక్కడున్నవి చురాదిగణం గానే కాదు ఇది. స్థాపయ. ఆ, స్థాధాతువు ఎక్కడ ఉంటది? స్థాపయతి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. తిష్టతి అది. ఆ తిష్టతి ఎక్కడ వస్తుంది? వేరే గణం అది. తిష్టతి రూపమే యా, వేరు. తిష్టతి ఇస్ నాట్ చౌరాది. మరి చురాది గణం కానే కాదు అది. రైట్. యా. అన్ని ఏవి కావు, ఇక్కడ ఉన్న ఏవి కావు, అందుకే న్యంతం యా. అన్నాం. యా. న్యంత యా. ధాతువులు ఇవన్నీ కదా. న్యంతం అన్నాం ఎందుకు? అందుకే. యా. లేకపోతే చురాది గణం అని చెప్తాం. న్యంతం ఎందుకు చెప్తాం? అక్కడ అవసరం లేదు అది. ఓకే. మనకి కొన్ని పాఠాలు స్టార్టింగ్ లో వచ్చినాయి అన్నమాట. స్టార్టింగ్ లో అంటే మధ్యలో. ఓకే. యా. న్యంత ధాతువులు చెప్పారు అక్కడ. అవును, చెప్పారు. ఆ, సో ఆ న్యంత ధాతువులు ఏంటిది? చేస్తున్నాడు, చేయిస్తున్నాడు, అవును. ఉంటున్నాడు, ఉండనిస్తున్నాడు అట. ఉండనిస్తున్నాడు అనేదంతా కూడా న్యంతం. ఓకే. కడుగుతున్నాడు. కడుగుతున్నాడు, కడుగుతున్నాడు, దేని కడుగుతున్నాడు? ఆయననే కడుక్కుంటలేడు కదా. ఒక వస్తువుని వేరే కడుగుతున్నాడు వాళ్ళు అంటే ఏంటి? చేస్తే. రైట్. వేరే వాళ్ళని కాదండి, అట్లా కాదు. సో ఇప్పుడు కడుక్కోవడం. ఓకే. ఎవరికి తన చెయ్యిని కడుగుతున్నాడు అంటే ఏంటిది? తను ఆయన కాకుండా కాదు. సపరేట్. వేరేగా ఉంది. అవును. అది వేరు. అతను వేరు, అతని చెయ్యి వేరు. చెయ్యి వేరు. అది అర్థమైందా? అతన్ని యా. కడుక్కోవడం అంటే ఆత్మ పరిశుద్ధత. అవును. ఓకే. ఆ, లేకపోతే చెయ్యి కడుగుతున్నాడు. చెయ్యి అంటే ఏంటి? వేరేది అది. అది. నా చెయ్యి నా కాలు. అందుకని ఆ, అందుకని ఇది క్ష క్షల్ ధాతువు ఏంటిది అది? న్యంత ధాతు. న్యంత ధాతు. అది అర్థమైనా? యా. వేదాంతంలో కూడా అంతే కదా. అది ఉమ్, నేను కాదు, నా చెయ్యి అని. ఉమ్, అది ఉమ్. వేరేగా ఉన్నది. ఉమ్. సో అర్థమైందా? అదే మన శ్రీదేవి. శ్రీదేవి. ఆ. యా. శ్రీదేవి చెప్పేది. ఓకే. సో ఇక్కడ ఉమ్, ఉమ్. క్రీ ధాతువుకి కూడా సో ఒక ఇప్పుడు వర్డ్ మనకి వచ్చింది ఇప్పుడు అక్కడికి. మనకి ఇది క్షలతి అనే రూపం ఉంది అనుకోండి. సో క్షలతి ఉన్న రూపం ఉంది అంటే ఇక్కడ కడగడం అనేది ఎనీవే అది ఎట్లా కడుగుతావు? ఆత్మని కడుగుతావు, కానీ ఇక్కడ ఆత్మని కడిగేంత ఎట్లా వస్తుంది? నీకు రానే రాదు. కాదు. ఆ, సో కాబట్టి క్షలతి అంటే ఇక్కడ అర్థం వేరే అన్నమాట. అర్థమే. ఏదో కడుగుతున్నాడు. కడగడం కాదు, అక్కడ కడగడం అనే అర్థమే కాదు అది. అదే అర్థమైందా? శుభ్రం. అది గానే కాదు, అక్కడ అర్థం వేరే ఉంటది అక్కడ. ఓ. క్షలతి అంటే అర్థం వేరే ఉంటుంది, నీకు అది కడగడానికి రాదు అది. ఓకే. ఓ. సో అట్లా అన్నమాట. ఓ. ఆ, ఇక్కడ దీని అర్థం ఏంటిది? సంచలనం అంటే ఏంటిది? అదేంటి దాన్ని ఏమంటారు? దారగా పడతాయి చూడండి నీళ్లు. దాన్ని ఏమంటారు? ఫ్లో. ఫ్లో. దారా. ఫ్లో. ధార. ధార. అది నీళ్లు పైనుంచి పడతాయి కదా, మన కొండల పైనుంచి అట్లా. అది. యా. అదే. సో జలతి. చలతి పాలధార. కాదు. చలతి. నీళ్ళధార. ధార. దార అంటాం కదా, దారగా అంటే పడడం. న్యాచురల్ గా పడేదాన్ని. అది. దార. దార అంటాం, నీళ్ళ దార. ఏది న్యాచురల్ అని కాదు. సో దార అన్నమాట. ఫ్లో, అది ఒక ఫ్లోలో పడుతుంది అట్లా. ఉమ్, ధారాళంగా వస్తుంది ఆ, అంటే. దార అంటాం కదా. అదే ఝర్నా అని మనకి తెలుగులో ఆలు ఉన్నప్పుడు ఝ అంటే ఝర్నా అని చెప్పేసి చెప్తారు ఉమ్, అందులో. ఉమ్, అది చూపిస్తారు అట్లా నీళ్ళని. సో ఉమ్. అది. ఇంకే ధా కాదు, దార. దారగా పడుతుందంట. ఒత్తు లేదు అక్కడ. ఉండదు. సో అది అది అర్థమైందా? అది ధారాపుత్రులని వస్తుంది, అయితే ఆ, ఒత్తు పెడితే. అదే అదే. సో అర్థమైందా? ఇప్పుడు మనకి క్షలతి అనేది అట్లా ఉన్నది అని అంటే ఏమన్నమాట? సహజంగా పడేదాన్ని ధార అని అంటారా? ధార కాదమ్మా, ప్రకృతి దార. ధార. ధార.
అల్ప ప్రాణం. దారగా పడుతుంది. ఇప్పుడు ఏదైనా నీళ్ళు ఇప్పుడు అది ఒక కుండ వెలిగింది ఉంది, అప్పుడు ఏమైతే దారగా పడుతూనే ఉంటాయి అవి. దార అంటే ఏంటి? అదే కంటిన్యూస్. అంటే నాన్ తైలధార స్టాప్ గా తైలధార ఆగకుండా అంటారు కదా. పడేదాన్ని ధార అంటారు. కంటిన్యూస్ ఫ్లో అమ్మా. అవును, బ్రేక్ లేకుండా. కంటిన్యూస్ ఫ్లోని దార అంటారు. అదే అదే అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా. యా సో ఇప్పుడు క్షల్ ధాతువు ఎందులో వస్తుంది? చురాది గణంలో. నియంతద. చురాది గణంలో వస్తుంది. ఇక్కడ ఉమ్. ద్వారం ప్రక్షాళయతి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ద్వారం ప్రక్షాళయతి. సో ఇప్పుడు ప్రక్షాళయతి అంటే ఏంటిది? ఉమ్? క్షల్ అనేది అడుగు. ధాతువు కదా. సో ఇప్పుడు మరి ప్రక్షాళయతి అనే దాంట్లో ఏముంది అక్కడ మనకి? న్యంతమా లేకపోతే ఏంటి? ఎదలాంటిది అది? నియంతం. న్యంతము. అవునా? అది క్షాల్. ఇది ఫస్ట్ ప్రా పక్కన పెట్టండి. ఫస్ట్ ధాతువుని చూడండి. క్షాల్. అవునా? న్యంతములో ఏముంది? అయా ఉంటది. ఈ అయాన్ని తీసేయండి. ఉమ్. ఏంటి? అది మూల ధాతువు వచ్చింది ఇప్పుడు. ఏమైనా? ఉమ్. క్షాల్ అనేది మూల ధాతువు. మూల ధాతువు అంటే ఏం మూల ధాతువు? న్యంతములో మూల ధాతువు. ఓకే. న్యంతములో మూల ధాతువు క్షాల్. తర్వాత ఇప్పుడు మనకి ఉపసర్గ ఉంది, ప్రా ఉంది. రా ఉంది. సో ఇప్పుడు మనకి చేసి అనాలి. అనాలి యకారం. అంటే ఉపసర్గ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం? యా. న్యంత యా వస్తుంది. ల్యప్. ఏమనాలి? ల్యప్. సో ల్యప్ని ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఈ పదాన్ని ఏమని చెప్పాలి? ల్యబంతం. ఏమనాలి? ల్యబంతం. ల్యబంతం. ఓకేనా? ఉమ్. ల్యప్ అంతం ల్యబంతం. ఉమ్. ఓకే. యా. త్వా అంతం త్వాంతం. ఉమ్. ఓకేనా? అర్థమవుతుందా? యా. తవతు అంతం వాంతం. తవతు. త్వా అయిపోయింది. త్వాంతము అది త్వా చివరిగా ఉంటే త్వాంతం అన్నాము. తవతు ఉందనుకోండి, తవతు. తవంతం. వంతం. ఇక్కడ తూకి ఏమైపోయింది? ఊ ఉంటే వా అయింది. వాయ్. సో వంతం. వంతం. తవత్వంతం. ఏంటి ఏంటి? తవత్. తవత్వంతం. తవత్ వంతం. తవత్వంతం. తాకి వావత్తులాగా అన్నమాట. అర్థమైందమ్మా అందరికి? యా. త్వంతం ఇలా. ఓకేనా? నీ అంతం అయితే నీ అంతంలో ఉంటే నియంతం. న్యంతం. అలా అన్నమాట. ఏది అంతంలో ఉంటే అది అంతం. సో తింగంతంలో ఉంటే తింగంతం. తింగంతం. అర్థమవుతుందా? ఉమ్. ఇప్పుడు ఇది సత్ కరోతి. సత్ కరోతి ఎవరు చెప్తారు ఇది? ఐ వాంట్. చెప్. ఎక్కడుంది అది? ఇక్కడ 9వది. ఓకే. ఉమ్. సా సా ప్రీఫిక్స్ సత్. కరోతి. సత్. సత్ అనేది యా, సత్ ప్రీఫిక్స్ ఉమ్. కరోతి. ఉమ్. కరోతి ఫ్రమ్ కృ ధాతు. క్రూ చెప్పాలి అంతే. ధాతు ఒకటే చెప్పాలి, మనకు రూపం అవసరం యా, లేదు ఇక్కడ. కృ ధాతు. క్రీ ధాతు. క్రీ. క్రీ. సత్ క్రీ ఉంది కాబట్టి యా వస్తుందా అని. త్వా సత్కృత్వా. ఆహా, కృత్వా కదా. ఇక్కడ మనకి కాదు. ఇప్పుడు మనకి కరోతి ఉంది. కరోతి దానికి ఏమైంది? కృత్వా. కృత్వా దేనికి వచ్చింది అది? చేసి. త్వా ఉన్నప్పుడు. ఇప్పుడు మరి సత్ ఏంటి? యా, ఇది వాట్ ఈస్ ప్రీఫిక్స్? ప్రీఫిక్స్. ప్రిఫిక్స్ లో మనకి ఇది సత్ అనేది లేదు. ఇదేంటిది? ఉపపదం. ఇది ఉపపదం. అది ఉపసర్గ వేరు, ఉపపదం వేరు కదా. ఓకే. ఉపసర్గలు 22 ఉన్నాయి, అందులో సత్ అనేది లేదనమాట. ఓకే. ఇప్పుడు సత్ అనేది ఏమైపోయింది? అది ఉపపదమైంది. పదమైంది. ఉపపదమైంది. ఉపపదంతో పాటు ఉన్నదన్నమాట. మనం ఏం చెప్పుకున్నాము?
ప్రీఫిక్స్ అయితేనే అక్కడ యా ఆ, వస్తుంది. కదా. సో మరి ఉపపదం వేరు విశేషణం వేరు కదా. ఆ, ఉమ్, విశేషణమా? ఉమ్, అంటే ఉపపదం అనేది ఆ, అంటే సో పదానికి అంతే. ఇంకోటి ఆ, యాడ్ అవటం విశేషణం కాదు. అంతే అంతే, అదే ఉపపదమే ఇక్కడ ఇది. క్రువ్ అంటే కరోతి, చేయడం, చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? సత్. సత్ అంటే ఉమ్, అంటే మంచిగా. మంచిగా. ఉమ్, మంచిగా చేస్తున్నాడు. సో అది ఇప్పుడు ఏమైపోయింది? అది చేస్తున్నాడు అనే దానికి విశేషణమైంది. కానీ ఇక్కడ చేయడం అనేది ఏంటిది? అది చేసి కదా. ఎలా చేసి? మంచిగా చేసి కదా. అంటే ఇప్పుడు ఏమైతుంది? మీరు ఉపపదము విశేషణము ఒకటే. ఉమ్, ఉమ్హు. ఉపపదము విశేషణం ఒక్కటే. ఓకేనా. ఉపసర్గ వేరేది. ఉపసర్గ వేరు. ఓకే. సో ఉపసర్గ వచ్చినప్పుడు యా రావాలి. ఉపపదం వచ్చినప్పుడు త్వా వస్తుందా? ఉమ్? ఉపపదం వస్తుంది కాబట్టి త్వా వస్తుందా? ఇప్పుడు యా రావాలా అక్కడ? అంటే ఇది ప్రిఫిక్స్ లాగానే తీసుకోవాలి. దీన్ని కూడా ప్రిఫిక్స్ లాగానే. ప్రీఫిక్సే కదా మరి. అంతే అంతే, రెండిటికి కూడా ప్రిఫిక్స్ లాగానే తీసుకోవాలి. ఓకే. ఉమ్. సో ఇప్పుడు యానే వస్తుంది కదా అయితే. రావాలి. సత్కృత్య. అంతే. సో మరి కృత్ ఎలా వచ్చింది? యా అక్కడ తా ఎట్లా వచ్చింది యాకి? ఉమ్? ఏంటి? తా ఎట్లా వచ్చింది మళ్ళీ అక్కడ? తా ఎలా వచ్చింది అంటే అది ఒక సూత్రం ద్వారా తకారం వచ్చింది. ఇప్పుడు కృ అనే ధాతువుకి ఒకటే వర్ణం ఉంది అక్కడ. అవునా? అవును. ఒకటే వర్ణం ఉన్నప్పుడు దానికి ఒకటి యాడ్ అయిపోయింది. అది తు అనేది యాడ్ అయింది. తు యాడ్ అయ్యి యా వచ్చింది. సత్కృత్య. అర్థమైనా? అది సో కృత్య మీన్స్ చేసి. చేసి. అంతే. క్రియ అనేది మామూలు ఉన్నటువంటి ధాతువు అది. ఆ ధాతువుకి ఏమైంది? అది ఇక్కడ యా అనేది ఉంది కాబట్టి ఒకటే అక్షరం ఉన్నప్పుడు దానికి ఏమొచ్చింది? తా తకారం. యాడ్ అవుతుంది. తాయడ. ఉమ్. అక్కడ సో దానికి వచ్చింది దెర్ ఈస్ క్రియ నో అనే ధాతువు. కృత్వానా అప్పుడు? ఆ ధాతువుకి యాడ్ అయింది అంతే. సత్ లేకపోతే కృత్వా అవుతుందా? కృత్వ అంతే. ఓకే. ప్రిఫిక్స్ లేకపోతే ఏమవుతుంది? కృత్వ ఓకే. కదా. సో కృత్య హ్యాస్ డిఫరెంట్ మీనింగ్ ఆర్ జస్ట్ చేసి నేను అంతే? చేసి. ఇంకో ఇఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్ యాజ్ కృత్య నౌన్ ఉందనుకోండి ఏదో అప్పుడు అట్లుండదు. అట్లుండదు. నౌన్ ఏముండదు. అది డైరెక్ట్ అట్లుండదు. అది ఉపసర్గ, అదేంది లెప్ వస్తేనే యా వస్తుంది. అది నౌన్ కాదు. ఓకే. నౌన్ బట్ కాదు. సమ్వన్స్ నేమ్ ఈస్ కృత్య. అంటే చేసి అని అంతే. ఓ ఆ, ఓకే. సో కృ అనేది ధాతువు. ఈ యా అనేది లెప్పుది. చేసి అనే అర్థంలో వస్తుంది అది యా అనేది. ఓకే. ఎప్పుడు వస్తుంది? ఉపసర్గ ఉన్నప్పుడు వస్తుంది. ఉపసర్గలు ఓకే. ఉపసర్గలు కానీ ఉపపదాలు కానీ ఏవైనా ముందు ఏవైనా ఉన్నా కూడా అప్పుడు యా వస్తుంది. ఓకే. ఓకే. సో అప్పుడు మనకి ఏమైపోయింది? అది ఈ తా అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఎప్పుడైతే ఇది ఇట్లా ఉందో. ఓకే. ఓకే. ఉమ్. సో ఇంకా ప్రతిదానికి తా వస్తుందా అండి? ఒకటే ప్రతిదానికి అక్షరం ఉన్నప్పుడు వస్తుంది అలాగా? ఒకే అక్షరం ఉన్నప్పుడు ఒకటే దానికి దానికి తా అన్నిటికీ కాదు, దీనికి వస్తుంది. దీని కొరకే. దానికి మళ్ళీ సూత్రాలు ఉన్నాయి కదా. వేరే సూత్రాలు ఉంటాయి కదా. మరి సూత్రాలు లేకుండా ఏది వస్తుంది? కదా. ఐదర్ తా ఆర్ తానే వస్తుంది కదా. అంతే, తానే వస్తుంది. అంతే. ఓకేనా. యా ఐ జస్ట్ కానీ వాంటెడ్ టు ఒక్కటే నో ఉంటే కృత్య. కంపల్సరిగా వస్తుంది అనేది అది ఇంకక్కడ రూల్ ఏం కాదు. అంతేనా? సో దీనికి దీనికి సార్ అదే ఇంకెక్కడన్నా సంగతి అడుగుతున్నారు శాంత గారు. ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది అంటే మీకు కొన్ని సూత్రాలు కావాలి. రాకపోతే మీకు అది అర్థం కాదు. గుర్తు పెట్టుకోవాలంటే అది రావాలి. ఇంకా తెలియాలి అంటే రావాలి. అది అప్పుడు కవిత నాకు ఇంకొకటి కరోతి అంటే కృత్వా కదా. సో అవును. కరోత్ అంటే ఒక నిమిషం. కృత్యానా? అట్లా ఒక నిమిషం. ఇప్పుడు క్రూ అనేది ధాతు. ఓకేనా. అవును. సో మనకి త్వా ప్రత్యయం తీసుకుంటే ఏమొస్తుంది? చేసి. అవునా. క్రూ అంటే చేయడం కదా. కరోతి చేయడం. క్రూ అనే ధాతువు. క్రీ అనేది ఏంటిది? క్రీ అనే ధాతువుకి కరణే. క్రీ అంటే కరణే, చెయ్యడము అని అర్థం. ఓకే. సో చెయ్యడంలో ఇక్కడ కాబోతే మనకి క్రీని కలపండి. ఇది ఒకటే వర్ణం ఉంది కాబట్టి ఈ రాదు. అవునా. కాబట్టి అప్పుడు ఏమైంది? అది కృత్వా. దాన్ని కలిపేసుకుంటే ఏమైంది? అది చేసి. అవునా. ఇప్పుడు దీనికి నేను ఉపసర్గ పెట్టినాను ఏదో ఒకటి. ఓకే. సత్, ప్రా ఏదో ఒకటి చేశాను. ఓకే. సమ్
ఓకే, ఇట్లా పెట్టాను. అప్పుడు ఏం చేయాలి? ఈ త్వా ప్లేస్ లో ఏమొస్తుంది? యా యా వస్తుంది. యా రావాలి. అవునా? యా కృత్య రాదు. యా ఉంటది, యానే ఉంటది. సో యా ఉన్నప్పుడు ఏమైంది? దానికి పక్కన ఇది యాడ్ అవుతుంది. తా యాడ్ అవుతుంది. త్ అన్నమాట. తా కాకుండా ఏంటి? ఇప్పుడు త్వా బదులు త్యా అవుతుంది. అట్లా రైట్. చెప్పదు, అదంతా చెప్పదు. యా అంతే. ఓకే. అది యాడ్ అయ్యేది ఉపసర్గ ఉన్నప్పుడు యా అంతే రూల్ అది. ఓకే, ఇది ఓకే. ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పుకోవాలి అంతే. ఓకే. ఎక్స్ట్రా ఓకే. వచ్చింది. రైట్. ఓకే, ఈ కృ ధాతువుకి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఎప్పుడు వస్తుంది? ఇక్కడ హ్రస్వం ఉన్నప్పుడు. ఏమున్నప్పుడు? హ్రస్వం ఉన్నప్పుడు. హ్రస్వం. మరి ఆ హ్రస్వం ఎలాంటిది ఉండాలి? ఒక అక్షరం. ఈ ఊరి ఒకే అక్షరానికి. ఒకే అక్షరానికి. ఉమ్? ఉమ్. రీక్ రేఫామ్స్. ఉమ్. ఓకేనా? యా. ఓకే, ఈ సూత్రం ఇప్పుడు అది అకరోత్ కి ఇంకేం ఉండదు కదా. తవతు అకరోత్ ప్రత్యయం ఒక్క నిమిషం. అకరోత్ అనేది ఏంటిది? భూతకాలం అది. పాస్ట్. ఏంటిది? ఆ, భూతకాలం. లంగ్. చేశాడు. అవునా? ఇప్పుడు ఉమ్, కరోతి గురించి మొత్తం కంప్లీట్ గా చూడండి. సక్రియ అనే ధాతువులో ఏమైంది? అది ఫస్ట్ కరోతి అంటే ఏంటిది? చేస్తున్నాడు. చేస్తున్నాడు. అకరోత్ అంటే ఏంటిది? చేశాడు. చేశాడు. కరిష్యతి అదేంటిది? చేస్తున్నారు. ఉమ్. చేస్తాడు. ఇంకా ఓ యా, చేస్తాడు. ఉమ్. తర్వాత కురు. చెయ్యు. ఉమ్. ఓకే, ఉమ్, తర్వాత కరోతు. చెయ్యండి. ఉమ్. అవునా? ఉమ్, తర్వాత కృత్వా. చేసి. చేసి. సంకృత్య. బాగా చేసి. ఆ, మంచిగా చేసి. ఉమ్. బాగా అంటే చాలా చేసి అని కాదు. మంచిగా చేసి. ఓకే, బాగా చేశాడంటే బాగా అదే. చేశాడంటే మంచి చేశాడంటే. అట్లా రావాలి. అంటే ఎక్కువ చేసి అని కాదు. ఓకే, ఆ, ఉమ్, మంచిగా చేసి. అర్థమైందా? మంచిగా అన్నా బాగా అన్నా ఒకటే కదా మీనింగ్. టూ బాగా మీనింగ్స్ అంటే ఉంటాయిలేండి బాగాకి. రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ ఏం అర్థం చెప్తున్నాము అనేది కరెక్ట్ క్లియర్గా ఉండాలి. యా. క్వశ్చన్ ఎవ్వరు యా. వేయద్దు, అట్లుండాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ వేసే వాళ్ళు ఉండరు, చెప్పిందే వింటారు. పాపం వాళ్ళు ఏమవుతారు? రెండో మీనింగ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటది. తప్పులో పడిపోతారు వాళ్ళు. ఉమ్, అర్థమైందా? అంటే రెండు దోషాలు అవుతాయి అనమాట. అదే యా. వీళ్ళు అదే చెప్పారు అని చెప్పేసి అలా అనుకుంటారు. అందుకే చెప్పే వాళ్ళు ఎలా ఉండాలంటే క్వశ్చన్ వేయొద్దు, వేరే వాళ్ళకి క్వశ్చన్ వేసే అంత ఆన్సర్ మనకి ఇవ్వద్దు అనమాట. ఛాన్స్ ఇవ్వద్దు. డౌట్ రాకుండా చెప్పాలి అని. అది ఏదైనా ఉమ్, చెప్తుంటే అట్లా అన్నమాట. ఉమ్. అది. ఓకే, సో సంకృత్య. ఉమ్, సో ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది అడగరు, ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. అర్థమైందా? అది లేకపోతే ఇది. ఇప్పుడు మనకి ఏమంటారు, దొంగలు ఉంటారు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఉమ్. మనకి వేరే కంట్రీ వాళ్ళు వచ్చేసి ఆ, యుద్ధం చేస్తారు. ఎలా చేస్తారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే కవిత మనకి గోల. సో అట్లా అన్నమాట. అన్ని యా. ఛాన్సెస్ ఉంటాయి, అందుకే అట్లా ఇవ్వద్దు ట్రూ అన్నమాట. ట్రూ. ఆస్కారం యా. ఇవ్వద్దు అది. ఉమ్, అలాంటివి అనమాట. ఉమ్, అది. క్రి అనే ధాతువు ఇలా వస్తుంది కదా. ఉమ్. ఇంకోటి ఏం చెప్పాలి మనము? మ్మ్, ఇంకేం చెప్పాలనుకుంటాం? కర్తుం. చెయ్యడానికి కదా. ఉమ్, చెయ్యడానికి వెళ్తున్నాను. అవునా? ఉమ్, మ్మ్, ఎలా చెప్తాం? కర్తుం. అవునా? ఉమ్. ఇంకా చేశాడు అనడానికి ఇంకేం చెప్తాం? కృతవతి, కృతవాన్. వాన్వతి చెప్పుకున్నాం మనం. అవునా? ఉమ్, ఉమ్, కృతవాన్, కృతవతి. ఇప్పుడు ఒక్క ధాతువుని మనం నేర్చుకునే అన్ని ఇట్లా పెట్టాలి మీరు. ఉమ్, ఓకే, అప్పుడు మీకు ఆ భాష మీద అది బాగా పటుత్వం వస్తుంది. అది ఉమ్. అది సో ఒక ఇప్పుడు ధాతు. ఇవన్నీ మీరు నేర్చుకున్నవే. రైట్. ఏ తుమున్ నేర్చుకున్నారు, తవతు నేర్చుకున్నారు, త్వా నేర్చుకున్నారు, ల్యప్పు నేర్చుకున్నారు, ఈ లకారాలు 4 నేర్చుకున్నారు. అవునా? లట్, లోట్, లంగ్, ఇంకేం నేర్చుకున్నారు? లట్, భవిష్యత్ కాలం కదా, లృట్. ఇక్కడ రాసినవి 4 నేర్చుకున్నారు మీరు. కాబట్టి ఇదంతా మీరు నేర్చుకున్నదే. ఒక్క ధాతువు తీసుకోండి,
ఇలా రాయండి. ఇంకా ఏమొస్తాయి? ఇంకా ఉమ్, చెయ్యడంని ఇంకేమంటాం? చేస్తున్నాడు, చేశాడు, చేస్తాడు, చెయ్యు. ఉమ్? నే- ఉమ్, నేను చెయ్యాలి, అతనికి చెప్తున్నాం కాబట్టి చెయ్యు అంటున్నాం కదా. ఉమ్, తర్వాత చేసి, చెయ్యడానికి. ఉమ్. ఇంకా ఇంకేమొస్తాయి? చెయ్యబడింది, ఇది కూడా నేర్చుకున్నాం. అవునా? నాడు చేయబడి చేయబడిందికి ఏం వర్డ్ వస్తుంది? ఉమ్, ఏమైతుంది? కురియతే. కు ఆ కురియతే కురియతి, ఉమ్, క్రు కురియతి ఆర్ తే కురియతే. తే ఉండాలి ఎప్పుడైనా కూడా. ఉహు. ఏముండాలి దానికి? తే. ఆ, ఆత్మనేపది. క్రియతే కాకుండా ఆ, కరోతి, ఆ, క్రియతే, క్రియతే రావాలి. ఓకే, క్రియతే. ఆ, మీరు ప్రవేశ రాశారు కదా, అదేంది ప్రవేశ, ఎవరు రమ రాసావు కదా, రాస్తున్నావా రమ? ఇంకా రాయలేదు. అదే నేర్చుకున్నావు కదా, ప్రవేశ అది నేర్చేసుకున్నావు మొత్తం. క్రియతే. ఇన్ ద ప్రాసెస్. అదే. సో క్రియతే అన్నమాట. ఓకేనా, క్రియతే. ఉమ్, సో అట్లాగా. ఇంకా ఉమ్, ఇంకా ఒక్కొక్క ధాతుని, ఇది మీకు తెలియకపోతే దాన్ని వదిలేయండి, లేకపోతే ఉమ్, అడగండి నన్ను. నేను ఉమ్. చెప్తాను. క్రియతే ఇది ఆత్మనేపది కదా. ఆత్మనేపదిలో యా ఎందుకు ఉంటది? ఉండదు కదా. ఆ. ఆత్మనేపదిలో తే ఉంటది. మనకు ఉన్నది ధాతువు ఏంటి? క్రీ ధాతువు. మరి యా ఒకటి వచ్చింది ఎక్స్ట్రా. అవునా? ఈ వేరే ఇది వచ్చిందంటే క్రీనే అదే రూపం దాంది కదా. సో యా ఎక్స్ట్రా వచ్చిందంటే ఏమనుకోవాలి? కర్మని ప్రయోగం, అంటే చేయబడింది, చేయబడుతుంది, అది. ఓకేనా? ఉమ్, చేయబడుతుంది అని చెప్పాలి అనడానికి క్రియతే. ఓకేనా? మనం ఏమన్నాం ఇప్పుడు? చేయబడుతుంది అనడానికి అని చెప్పాం కదా. ఉమ్. చేస్తున్నాడు అంటే అప్పుడేమొస్తుంది? క్రీ ధాతువు. కరోతి. ఉమ్? కరోతి. కురుతే. కురుతే కురుతే. ఓ, కురుతే. ఇది మీకు తెలుసు కదా. మరి కురుతే దీని అంటే ఏంటి? అర్థం- చేయబడుతుంది అనా? ఆ, ఆత్మనేపదం ఇది. ఇక్కడ ఆత్మ. క్రు అనే ధాతువే ఉంది, తే రూపం ఉంది. ఏంటిది అది? ఆత్మనేపది కదా. అర్థం ఏంటిది అప్పుడు కురుతేకి? అంతే, చేస్తున్నాడు, ఓకే. చేస్తున్నాడు, చేస్తున్నాడు. కరోతి చేస్తున్నాడు, కురుతే అంటే చేస్తున్నాడు. తనకు తను చెప్పేదాన్ని చెప్తున్నాడు. అట్లా ఉభయపది కాదు కాదు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అట్లా? కురుతే చేసుకుంటున్నాడునా? ఉండండి ఒక్క నిమిషం చెప్తా వినండి. ఫస్ట్ అది మీరే చెప్పాలి ఆన్సర్. ఓకే, నేను ఓకే. సిచ్యువేషన్స్ చెప్తా, మీరు ఆన్సర్ చెప్పాలి అది ఏంటి అని. ఉమ్, ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక ధాతువు ఉంది, ఒక ధాతువు అది ఉభయపది, రెండు ఉన్నాయి అనుకోండి. ఉమ్, సో అప్పుడు ఏం చేస్తారు? రెండు ఉన్నాయి అంటే దానికి రూపాలు రెండు ఉన్నాయి అంటే, ఉమ్, రెండు ఉండడానికి కారణం ఏంటి? అందులో ఒకటి తన కోసం చేసుకుంటాడు, ఇంకొకటి పరుల కోసం చేస్తాడు. ఉమ్. సో ఇప్పుడైతే మరి చెప్పండి, ఇప్పుడు కురుతే అన్నాం. కురుతే అనేది ఎలాంటి పది? తన కోసం. తన కోసం చేస్తాడు. ఆత్మనేపది. ఆత్మనే పది కదా. ఉమ్, ఆత్మనే అంటే తన ఆత్మ. ఇప్పుడు పరస్మై పది, ఈ మరి ఇవన్నిటికి తీసుకోవద్దు. పరస్మై పది ధాతువులు ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఇట్లా ఈ మీనింగ్ తీసుకుంటా అంటే నడవదు. దేనికి ఉమ్, నడుస్తుంది? ఉభయ పది ఉన్నప్పుడు నడుస్తుంది. అర్థమైందా? అంటే ఉభయ ఒకే పదానికి రెండు అర్థాలు ఉన్నప్పుడు. కాదు కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కురుతే ఉంది, ఇంకోటి ఏంటిది? కరోతి ఉంది. ఓకేనా? ఉమ్. అంటే ఇప్పుడు ఈ ధాతువు ఏం పది అన్నమాట? రెండు ఉన్నాయి కాబట్టి ఏమంటాం? ఉభయ. ఉభయపది. ఉభయపది. ఓకే, ఓకే. ఉభయపది ధాతువులు ఏవైతే ఉన్నాయో, ఓకే, అంటే ఉభయపది సేమ్ అర్థం వచ్చినవనా? సేమ్ అర్థం ఏంటి? సేమ్ అర్థమే, చేస్తున్నాడు, సేమ్ చేస్తున్నాడు. అర్థం వచ్చినవని. అర్థంగా చేస్తున్నాడు చేయిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి ఆగండి, చెప్తాను వినండి. ఉభయపది ధాతువు అర్థమైంది అంతవరకు? ఉమ్, ఉమ్, ఏముండాలి? పదులు రెండు ఉండాలి, పరస్మైపది, ఆత్మనేపది. ఓకే. అవును. చేస్తున్నాడు, చేస్తున్నాడు గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే. మాట్లాడుతున్నామా? ఉమ్, మాట్లాడట్లేదు. ఆ, సో ఇప్పుడు రెండు కూడా చేస్తున్నాడు, అతడే చేస్తున్నాడు. అర్థమైందా? ఉమ్, అవును. మరి పరస్మైపది అంటే ఏంటి? అతడే చేస్తున్నాడు. ఎందుకు కానీ చేస్తున్నాడు? వేరే వాళ్ళ కోసం. ఇతరుల కోసం. ఇతరుల కోసం. పర అంటే ఇతరుల కోసం. ఆత్మ అంటే తన ఆత్మ కోసం, తన కోసం. అర్థమైందా? ఓకే. చేస్తున్నది ఎవరు? అతనే.
ఎవరి కోసం చేస్తున్నాడు? అతని కోసమే. అతని కోసం అంటే అప్పుడు ఏం చెప్తారు? కురుతే. కురితే ఒక సెంటెన్స్ లో ఎలా చెప్పాలి? సహ భోజనం కురుతే. సహా భోజనం కరోతి అని కూడా చెప్పొచ్చు కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడాలనుకున్నావు? కురితే అనే స్పెసిఫిక్ గా మీనింగ్ డిఫరెంట్ గా వచ్చేది. ఇప్పుడు ఏముంది? కురుతే అంటే దానికి ఏం చెప్పుకున్నాం? తన కోసం. ఏం చెప్పాం? తన కోసం. ఆ. మరి కరోతి, కరోతి అంటే ఏంటి మరి? అది కూడా తన కోసమే కదా అప్పుడు. అదెందుకు? ఇప్పుడు నేను చెప్పాను కదా ఇతరుల కోసం అని, ఇంతకు మంచి ఇక్కడే రాశాను కదా. ఇప్పుడు భోజనం కరోతి రాస్తాం కదండి. అంటే ఏంటిది? భోజనం కరోతి అంటే ఏంటిది? భోజనం భోజనం చేస్తున్నాడు. చేస్తున్నాడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? తన కోసం. తన కోసం కాదు. అక్కడ కరోతి చెప్పావంటే ఏమర్థం వచ్చింది? అక్కడ ఇతరుల కోసం అని వచ్చింది కదా. ఆ, భోజనం ఇతరుల కోసం ఎందుకు చేస్తాడు? ఆయన భోజనం ఆయన చేస్తాడు కదా. అతని శరీరం బాగుంటే ఇతరులకు ఏం చేస్తాడు? ఇక్కడ కరోతి అని వాడుతున్నావు కదా, అంటే ఏంటి? నువ్వు ఇతరుల కోసమే పనిచేస్తున్నావు. అక్కడ తినేది కూడా నువ్వు ఇతరుల కోసమే. అర్థమైందా? వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నాడు. ఆ, ఇప్పుడు మహర్షి చెప్పిండ్రు కదా, ఉభయపది ఉన్నప్పుడు కరోతి రాస్తే ఇతరుల కోసం అన్నాడు, కురుతే అంటే తన కోసం అన్నాడు. ఇప్పుడు మరి ఆయన తినేటప్పుడు కరోతి అన్నాడు అంటే ఏం చేస్తున్నట్టు? ఇతరుల అప్పుడు కోసం. భోజనం కాకుండా ధ్యానం కరోతి ఉమ్. కురితే వస్తుందేమో కదా అప్పుడు. ఆత్మనేపది ఆత్మ కోసం ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ, అతని అయితే శరీరం కోసం భోజనం చేస్తున్నాడు. అంతే. సో అప్పుడు భోజనం చేస్తున్నప్పుడు కురితే రాయకూడదు కదా. అదే, ఎలా చేస్తే నువ్వు అలా చేసుకో అంతే. తన కోసం అంటే ఏంటిది? ఆత్మ కోసమా, శరీరం కోసమా? నీకు కంప్లీట్ గా పిక్చర్ వస్తే దేనికోసం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది అట్లా కదా. తన శరీరం అనేసరికి అది వేరే ఇది వేరే ఆ, అయిపోతుంది. తన అది. శరీరం కోసం కురితే రాయకూడదు అన్నాను. అప్పుడు ఆ, ఓన్లీ కరోతి వస్తుంది. మరి అందుకే అక్కడ ఏంది ఇది? తన కోసం చేస్తున్నాడు అంటే ఏమొస్తుంది అక్కడ? అప్పుడు ఏ ధ్యానమో ఇంకేదో ఆత్మ కోసం చేసుకునేది. ఉమ్, అట్లా వాడుకోవాలి అంతే. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. యా. తన అనేది ఏంటిది, ఇతరులకు అనేది ఏంటిది, ఎప్పుడు వాడాలి, ఏది వాడాలి, అంతే. బస్. అది వాళ్ళు అట్లా రాసిండ్రు, మనం ఇట్లా చెప్తున్నామని కాకుండా అది అలా చెప్పారు అంటే తన కోసమే ఏదో చేస్తున్నాడు అక్కడ. ఓకే, సో అట్లా అనమాట. యా. అదే ఉభయపది మాత్రమే. ఇప్పుడు పరస్మైపది ధాతువు ఉంది, లిఖతి అనేది పరస్మైపది ధాతువు అది. సో అప్పుడు ఏం యా. చేస్తారు? అది రెండిటికి వాడుకోవచ్చు. అది తన కోసమే రాస్తుండొచ్చు, ఇతరుల కోసము రాస్తుండొచ్చు. అర్థమైందా? రెండు మీనింగ్లలో అది వాడుకోవాలి. అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏముంది? పరస్మైపది ఒక్కటే ఉంది. అర్థమవుతుందా? అప్పుడు ఆత్మనేపది ఉండదు కదా అప్పుడు పరస్మైపదికి. ఉమ్. అప్పుడు ఆత్మనేపది రూపం ఉండదు కదా అది ఓన్లీ ఉభయపది అయితేనే ఆత్మనేపది రూపం కూడా ఉంటది కదా. అంతే, ఉండదు కాబట్టి బట్ అక్కడ. లిఖతి ఈజ్ ఓన్లీ పరస్మైపది అన్నారు కదా. అవును, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఉభయపది ఓన్లీ ఆ ఫామ్ యూజ్ చేస్తుంది. అంతే, అదే యూజ్ చేస్తారు. అక్కడ ఓకే. ఏం జరుగుతుంది? అక్కడ క్రియ, అక్కడ తన లిఖతి అంతే. లిఖతి అంతే. సో అక్కడ ఉమ్. అర్థం ఎట్లా తీసుకుంటారు? రెండు అర్థాలు తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అది రెండు అర్థాలు వస్తాయి. అర్థమైందా? ఓకే. అది తన Yeah. కోసం చేస్తుండా, ఇతరుల కోసం చేస్తుండా. పరస్మైపది అంటే దీనికి ఇక్కడ తీసుకురావద్దు అని చెప్పాను నేను కదా. ఉభయపది అన్నప్పుడే రెండు వేరు వేరు అర్థాలు. యా. ఓకే, పరస్మైపది అయినా జస్ట్ ఆత్మనేపది అయినా ఉంటే అక్కడ ఏంటి? సందర్భాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అక్కడ అది అతనే చేసుకుంటున్నాడా, ఇతరులకు చేస్తున్నాడా? అర్థమైందా? ఇప్పుడు ఒక ధాతువు ఉభయపది అన్నప్పుడు ఏంటో మీకు ఇది కంప్లీట్ గా అర్థమైందా లేదా? యా. అర్థమైంది. ఏమర్థమైంది? పరస్మైపది అంటే వేరు, ఆత్మనేపది అంటే ఇతరుల వేరు. ఆత్మనేపది. కోసం. ఇప్పుడు ఆత్మనేపది ఉభయపది. ఇప్పుడు తన కోసం పరస్మైపది చేస్తుంది. ఇప్పుడు పరస్మైపది అని ఒకే ధాతువు ఉంది, అంతే ఉంది. ఆత్మనేపది అని అదొకటే ఉంది ధాతువు. ఓకే, కొన్ని ధాతువులు ఇదొకటే ఉంటది, కొన్ని ధాతువులు ఇదొకటే ఉంటది, కొన్ని ధాతువులు రెండు రెండు ఉంటాయి. కలిపి ఉంటాయి. సో అయితే ఇప్పుడు మరి పరస్మైపది అని ఉంది. అప్పుడు ఏమన్నట్టు ఇక్కడ? మరి జస్ట్ ఇతరులకే చేస్తున్నాడు అనేది తీసుకుంటారా? కాదు. ఏమని అర్థం అక్కడ? ఇతరులకు కావచ్చు, తనకు కావచ్చు. అప్పుడు దాన్ని వాక్యాన్ని బట్టి. ఉభయపది అంటాం కదా.
అరే ఉభయపది అంటే వేరు వేరు ఉభయ- ఉంటాయి కదమ్మా దానికి రూపము. ఓ ఓకే. ఇక్కడ ఆత్మనేపదిలో పరస్మైపదిలో రెండు రూపాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా, ఒకటే, ఏదో ఒకటే ఉంది కదా. సో అప్పుడు దీంట్లో ఏం అర్థం చేసుకుంటావు? సందర్భాన్ని బట్టి నువ్వేం మాట్లాడుతున్నావో అది అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మనేపది ఒకటే ఉంది, సో ఇక్కడ ఏం అర్థం చేసుకుంటావు? ఇతరుల రెండు కోసం. ఉంటాయి, ఈ రెండు ఉంటాయి, తన కోసమే అని కాదు ఇక్కడ అర్థం. ఆ, ఓకే. అర్థమైందా? వాటి యొక్క మీనింగ్ డిఫరెంట్. ఎక్కడ ఉభయపది అన్నప్పుడే డిఫరెంట్. ఏమిచ్చారో అదే తీసుకోవాలి. అర్థమైందా? నువ్వేం చేస్తున్నావు దానికి రిలవెంట్ ధాతువే తీసుకోవాలి, రిలవెంట్ రూపమే తీసుకోవాలి. ధాతు ఒకటే అయినా కూడా రూపం అదే తీసుకోవాలి, రిలవెంట్ది. ఇక్కడ నీకు రిలవెంట్ కాదు. ఎందుకు? అది ఒకటే ఉంది, సందర్భాలు రెండు ఉన్నాయి. అప్పుడు నువ్వు సందర్భాన్ని బట్టి నువ్వేం చెప్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. అట్లా అర్థమైందా? ఓ, దాంట్లోనూ ఉంటుంది, దీంట్లోనూ ఉంటుంది, రెండిట్లోనూ ఉంటుంది. ఆ. ఓకే. ఇక్కడ దానికి అర్థం అది కాదు. ఏముందో పరస్మైపది అంటే అదే అని కాదు, ఆత్మనేపది అంటే అదే అని కాదు, తన ఆత్మనే అని కాదు, పరస్మైపది అంటే ఇతరులకే అని కాదు. ఎక్కడ విడివిడిగా అక్కడ ఒక్కొక్క భావాన్ని తీసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి అయితే. కరెక్ట్. ఎప్పుడైతే ఉభయపది ఉంటుందో అప్పుడే మ్యాటర్స్. ఏది వాడాలో అదే వాడాలి, కరెక్ట్ గా సరి అయినదే వాడాలి. అది ఓకేనా? అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది. ఉభయ శాంతి చెప్పే టైం అవుతుందేమో, మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఇంకొంది 8 నిమిషాలు ఉంది కానీ ఓకే. అదే అదే. అయితే ఉభయపది అన్నప్పుడు ఏంటిది? ఏ రూపం కావాలో, ఏ సందర్భానికి ఏ రూపం కావాలో అదే తీసుకోవాలి. ఓకే. కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పేజ్ ఇందాక వాట్సాప్ లో షేర్ చేసావు కదా, అవును. అందులో 4 pages లో సెకండ్ పేజ్ కి వెళ్తామా? నేను యాక్చువల్గా అవి నాకు ఓపెన్ అవ్వలేదు, అది కొంచెం ఓపెన్ అవ్వలేదు. ఏం ఓపెన్ కాలేదు? పేపర్సా? ఇందాక పిక్చర్స్ ఓ కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని అవ్వలేదు ఎందుకు. మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. సెకండ్ పేజ్ లో ఫస్ట్ది చూడవా? అది ఆ ఆ, త్వాంత పదాన్ని ఉపసర్గ, త్వాంత పదాన్ని ల్యబంత పదాన్ని అని ఉంది. సో నీత్వాకి ఆ చేరిస్తే ఆ ప్లస్ నీత్వా అయితే అనీయ అని వచ్చింది కదా. అనీయ కదా, ఆనీయ. అదే ఆనీయ, ఆనీయ. సో ఇప్పుడు కరోతి కృత్వాకి ఆ చేరిస్తే ఆకృత్య అని వస్తుందా? అంతే. అక్కడ క్రూ ధాతువుకి చెప్పాను కదా, తా పెట్టుకోండి, మనం అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయాము. సో అకరోత్కి కానీ అంటే అకరోత్ని ఇంకా మార్చడానికి లేదు కదా, ఓన్లీ కృత్వాన్ని మారుస్తున్నాం కదా. అప్పుడు కృత్వా టు అకృత్య, ఆకృత్య. ఇదే అదేంటి మన పార్వతి గారు ఇది పేజ్ ఇప్పుడు. ఓకేనా? ఫిఫ్త్ వన్. ఇందాక లేదు, ఇందాక చేస్తే రాలేదు, ఇప్పుడు వచ్చింది. అదే అదే. ఒకసారి ఇది చెప్పేసేయండి, గచ్చతి గత్వా, ఇది ఒకసారి చదవండి ఎవరైనా. గచ్చతి గచ్చతి గత్వా. గత్వా, ఆగచ్చతి ఆగత్య. శాంత గారు మీరు చదవండి అమ్మా ఇది. తిష్టతి. తిష్టతి స్థిత్వా, ఉత్తిష్టతి ఉత్థాయ. ఉత్థాయ. రమ గచ్చతి. గచ్చతి గత్వా, ఆగచ్చతి ఆగత్య. థర్డ్ బాక్స్ లోది. ఆగండి ఆగండి, టైం ఇవ్వండి. అవగచ్చతి అవగత్య. అవగమ్య. అవగత్యనా? అవగత్య అంటే వెళ్ళిపోయాడనా? ఒక్క నిమిషం ఆగండి, అందరు ఆగండి. ఓకే. సో ఇప్పుడు మనకి ధాతువు ఏంటిది? గమ్. ఏం ధాతువు రమ? గమ్. గమ్ కి ముందు ఏముంది? అవ. అవ. రమ ఒక్కతే. ఓకే. అవ తర్వాత గమ్. ఇప్పుడు గమ్ ధాతువుకి పూర్వం ఒకటి ఉంటే ఏం చెప్పాం మనం? ఇప్పుడు త్వా ప్లేస్ లో ఎవరు వస్తారన్నాం? యా. యా. మరి ధాతువుని మారుస్తారా, మార్చరా? మార్చొద్దు. ఏం చెప్పుకున్నాం మనము? ఎప్పుడైతే యా వస్తుందో ధాతువు యాజ్ ఇట్ ఈజ్ ఉంటది అని చెప్పుకున్నాం, అవునా? ఓకే. సో ఇప్పుడు అదేమని చెప్పు? అవగమ్య. అర్థమైందా అండి అందరికి? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇది మనకి ధాతువు ఏంటిది? గమ్. గమ్.
ఈ అవ అనేది ఏంటిది? ఉపసర్గ. ఉపసర్గ. ఉపసర్గ ఎప్పుడైతే ఉపసర్గ వచ్చిందో త్వా ప్రత్యయానికి ఏమొస్తుంది? యా వస్తుంది. యా వస్తుంది. అప్పుడు మొత్తం కలిపితే ఏమైంది? అవగమ్య. అవగచ్చతి హా? అవగత్య హా? అవగ ఇక్కడ ఉన్నది కలపమన్నారు, అక్కడ రాసింది. రాసింది ఉంది అవగ చూడండి. అవగమ్య. అంతే. ఓకే, అవగమ్య. ఓకే, అవగమ్య. నెక్స్ట్ ఎవరు చెప్పండి. నెక్స్ట్ ఎవరున్నారు? మీరే చెప్పండి పార్వతి. హరతి నేను కూడా ఉన్నా. అవును. హరతి ఉమ్. కృత్వా ఆ, విహరతి విహృత్య. ఆ. మన సత్యవతమ్మ 5వ బాక్స్ ప్రేష. అవునా? ఓకే ఓకే. శ్రీదేవి. ప్రేషయతి ప్రేషయిత్వా ఉమ్. సంప్రేషయతి సంప్రేష్య. తర్వాత శాంత గారు. సరతి శ్రుత్వా ఆ, అనుసరతి అనుసృయ ఆ? అనుసృత్వా. అంటే నాకు కొంచెం హిందీ చదవటం కష్టం. లేదు లేదు, ఏం కాదు. అనుసృత్ యా. యా. అనుసృత్య అనుసృత్య. యా వస్తుంది. నెక్స్ట్ రమ. సరతి అంటే మీనింగ్ చెప్పవా? సరతి. శ్రీ అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో. పాకడం. సరతి అంటే హా. పాకడం అండి. అనుసరతి వచ్చేసింది. అప్పుడు ఏమైపోయింది అది? పాలు పాకాడు అని. అక్కడ. కాదు కాదు. అనుసరతి అంటే అనుసరించడం అయింది. అర్థమైందా? అనుసరించడం. ఓకే, సరతి అనుసరతి అంటే వేరు. ఎప్పుడైతే ఉపసర్గ వస్తుందో మనం అన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఎలా అవును. వస్తుందనే చెప్పుకున్నామా లేదా? అవును. అది. అనుసరించడం అంటే కాపీ చేయడము, బట్ సరతి అంటే ఏంటా అని అర్థం. చెప్పాను కదా ఇప్పుడు అదే ఏమన్నా. పాకడం. ఓకేనా? అంటే ఒక అణువు చేరేసరికి మీనింగ్ మారిపోయింది. అంతే. అనుచరిస్తే అన్నిటికీ దానికి. అనుసృత్య అంటే అనుసరించి అని అర్థం వస్తుంది. ఇంకోటి పాకడంలో ఏం జరిగింది మనకు అక్కడ? ఏం చేస్తున్నాడు? ముందుకు వెళ్తున్నాడు. వెనకాల వెళ్ళడం. వచ్చే వాళ్ళని అనుసరించే వాళ్ళు. వెళ్ళడం. ఇక్కడ వెళ్ళడం అన్నమాట. సరతి అంటే వెళ్ళడం, అనుసరతి అంటే అనుసరించడం. ఓకే. అర్థమైందా? సో అట్లా. ఓకే, నెక్స్ట్. చాలయతి. రమా చెప్పాలి. చాలయిత్వా ప్రక్షాళయతి ప్రక్షాళ్య. సో ఇలాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, హృత్వాకి ఉపసర్గ కలిపాము. అంటే ఇప్పుడు మనము టాపిక్ ఏంటి? లెప్ కాబట్టి ఉపసర్గలతో ఇచ్చాడు ఇక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు నీత్వా అనేది ఏంటిది? ఎలాంటి అంతం ఉన్నటువంటిది? త్వాంతం. ఇందాక చెప్పుకున్నాం మనం, అవునా? త్వా అంతం. తర్వాత యా అంతంలో ఉంటుందని ఏమంటాం? ల్యబంతం. ఏంటి? లబంతం. సో అది పదం. ఎప్పుడైతే వచ్చినాయో అది పదం అయింది. అర్థమైందా? ల్యబంత పదం. అవునా? ఒక్కదాని గురించి చెప్తే పదం అంటాం. ఈ చాలా ఉన్నాయి కాబట్టి పదాని అన్నారు. మీరు కూడా లెవంత పదాని అంటారా? ఆనియా అనేది ఏంటిది అంటే లెవంత పదాని అని చెప్తారా? ఒకటే అడిగితే పదాని ఎక్కడి నుంచి వచ్చింది? పదం. ఒకటే అయితే పదం. లెవంత పదం. సో అదనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆనియా అంటే పాస్ట్ టెన్స్ అవుతుందా? మరి ఏంటి అది? అరే, చేసి, వచ్చి, ఉండి, నీత్వా అంటే కూడా చేసియే కదా. అరే రామా, నీకు ఇంకా అర్థం కాలేదు ఇప్పటిదాకా. ఓకే. అయ్యో, నాకు అర్థమైంది కవిత. ఇక్కడే ఈ డౌట్ నాకు. దీనికోసమే కృత్య అడిగింది నేను. ఒక్క నిమిషం ఆగు. ఏమని చెప్పాము? త్వా ప్రత్యయం ఏమర్థమో యకారం వచ్చినప్పుడు, లెప్ వచ్చినప్పుడు కూడా అదే అర్థము అన్నామా లేదా? అవును, కరెక్టే. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల. ఆగు, ఒక్క నిమిషం ఆగు. యా యాడ్ చేస్తే అదే అర్థం అన్నాం. అది ఎప్పుడు వస్తుంది? యా ఎప్పుడు వస్తుంది? ఉపసర్గ ఉన్నప్పుడు. మరి ఇక్కడ ఈ యా అనేది ఏంటిది? ఉపసర్గ. మరి ఇప్పుడు ఆ రెండు